చూద్దాం. ఈ గ్యాప్‌లో నువ్వు బానే నాగార్జున. హ్మ్. ఎలా ఇండస్ట్రీలో నార్మల్‌గా ఎలా మూవ్ అవ్వాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అమ్మో! నేనేం చెప్పాలనుకోవట్లేదండి. ఏ చెప్తే పోతున్నాయా? పోతున్నాయి. వద్దు. ఏం చెప్పను. రిలీజ్ అవుతున్నప్పుడు వస్తానండి బాబు. ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం లేదు. ఫైనల్‌గా నేను ఆడియన్స్‌కి? నా వరకు నేను 100% ట్రై చేస్తున్నాను. హ్మ్. అదృష్టం ఇంక వస్తే వస్తాయి లేదంటే లేదు. బట్ నా ట్రై అయితే నేను ఆపట్లా. హ్మ్. చూడాలి. బట్ ఒకటే చెప్పాలనుకున్నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ని కలపొద్దు. హ్మ్. దానివల్ల నేను చాలా అంటే విని అరే ఎందుకు నేను బిగ్ బాస్‌లో ఒక స్టేట్మెంట్ వదిలా. నన్ను హ్మ్. ఎవరైనా ముట్టుకుంటే నాకు నచ్చదని. హ్మ్. అవును. ముట్టుకుంటే నచ్చదు. నాకు కంఫర్టబుల్‌గా లేని వాళ్ళు ముట్టుకుంటే నాకు నచ్చదు. ఓహ్! ముట్టుకుంటూనే వస్తున్నాను. కొడతా. నాకు కంఫర్టబుల్‌గా ఉంది అని అనుకుంటే నాకు ప్రాబ్లమ్ లేదు. హ్మ్. అది తీసుకోలేకపోయాను. బిగ్ బాస్ ఈస్ మై పర్సనల్ లైఫ్. అవును. షూటింగ్స్ ఆర్ మై ప్రొఫెషనల్ లైఫ్. నువ్వు బిగ్ బాస్‌లో చెప్పి ఇక్కడ షూటింగ్స్‌లో అంత రొమాంటిక్ సాంగ్‌లు ఎలా చేస్తున్నావు అంటే కెమెరా ముందు. హ్మ్. హ్మ్. అదొక ఐ యామ్ యాక్టింగ్. దట్ ఈస్ నాట్ మై పర్సనల్ లైఫ్. బిగ్ బాస్ పర్సనల్. ఆఫ్ కోర్స్. హ్మ్. ఇప్పుడు నేను ఎలా ఉంటున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎలా తింటున్నాను అదే హ్మ్. కదా! హ్మ్. హ్మ్. బట్ ప్రొఫెషన్ కూడా ఉంటది కదా అందులో కొంచెం.